తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పవిత్ర త్రివేణి సంగమం ఎడారిని తలపిస్తోంది. దిగువన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సైతం నీటి ప్రవాహం లేక బోసిపోయింది. శ్రీరామ్ సాగర్లో ప్రస్తుతం 11 టీఎంసీల నీటి మట్టానికి పడిపోయింది. గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో కందకుర్తి చుట్టూ భూగర్భ జలాలు అడుగంటాయి. త్రివేణి సంగమం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. గోదావరి తడారింది, పూర్తిగా ఎండిపోయింది. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం త్రివేణి సంగమం 3 నదుల కలిసే ప్రాంతంగా పేరు పొందిన కందకుర్తి గోదావరి వద్ద ఉన్నాం. ఇక్కడ ఇది 3 నదుల కలయిక ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తుంది. ఎండాకాలంలో ఈ పరిస్థితి నెలకొంది. గత వర్షాభావ పరిస్థితులతో పాటు నీరు పూర్తిగా విడుదల చేయడంతో ఒక్కసారిగా గోదావరి అయితే బోసిపోయిన పరిస్థితి అయితే చూడొచ్చు. హరిద్ర, మంజీరా, గోదావరి 3 నదుల కలయికతో ఈ ప్రాంతాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కొలుస్తారు. కందకుర్తి త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఒకప్పుడు జలకళతో, మొన్నటి వరకు కూడా జలకళతో సవర్ చేసింది. 3 నదుల కలిసి గోదావరి పరవళ్ళు తొక్కింది. కానీ ప్రస్తుతం మాత్రం బోసిపోయి వెలవెలబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో చాలా గ్రామాలకు గ్రౌండ్ వాటర్ అయితే పూర్తిగా తగ్గిపోయింది. ఇక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా ఈ నీటే అక్కడి వరకు వెళ్తుంది. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఈ గోదావరి నది ఉంది. ఫస్ట్ బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తగానే ముందుగా మహారాష్ట్ర నుంచి నీళ్ళు వచ్చేది ఇదే ప్రాంతానికి. అయితే ఇక్కడ నుంచే శ్రీరామ్ సాగర్ పోతుంది. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. వాటర్ మాత్రం పూర్తిగా తగ్గిపోయాయి. కేవలం 80 టీఎంసీలు ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం మాత్రం 11 టీఎంసీల నీళ్ళే ఉన్నాయి. 5 టీఎంసీలు డెడ్ స్టోరేజ్గా పరిగణిస్తారు. డెడ్ స్టోరేజ్ పోగా మిగిలింది మాత్రం 6 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ప్రస్తుతం నిల్వ ఉంది. సో కందకుర్తి వద్ద సిచ్యువేషన్ మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గిపోయింది. కందకుర్తి గోదావరి పూర్తిగా బోసిపోయింది, కళ తప్పింది. ఇక గ్రామస్తులు ఉన్నారు. కందకుర్తి వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే గోదావరి పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి, చిన్న పాయలుగా ఏర్పడ్డాయి. ఎట్లా ఉంది ఈ సిచ్యువేషన్? అంటే గతంలో ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లుంది? గతంలో కూడా ప్రతి ఎండాకాలంలో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి రైతుల కోసం నీటి విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్, ప్రభుత్వము ఇలాంటి పర్యాటక కేంద్రాలు బాసర్ కానీ కందకుర్తి ప్రతి వారము ఆదివారం 30,000 నుంచి 40,000 మంది వస్తున్నారు. మరి చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తే మరి ఈ నీళ్ళు ఇక్కడ ఆగడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వేయాలని మేము గ్రామస్తులందరం కోరుతా ఉన్నాం. గోదావరి జీవనది ఎప్పుడు పారుతూనే ఉంటుంది. కానీ ఈసారి చిన్న పాయగా ఏర్పడ్డది. తొందరగా ఈ పరిస్థితి వచ్చిందా? ఎట్లా ఉంది సార్? వాస్తవంగా ప్రతిసారి కొద్ది గొప్ప నీళ్ళు ఉండేటి. ఈసారి ఈ ఎండలు ఇంకా వృద్ధిత్వం కాకన ముందే ఈ ఏప్రిల్ వారంలోనే గోదావరి ఈ విధంగా చూడడం చాలా రోజులైంది. ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 5-6 కిలోమీటర్ల ప్రాంతం కన్నా ఎక్కువ కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి బోర్లను ఎత్తిపోయే పరిస్థితి వస్తుంది. కందకుర్తి నుంచి సుమారు ఇప్పుడు రెంజలు 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు పరిధి ఉంటుంది. అయినా కానీ రెంజల్ పరిస్థితులలో కూడా చుట్టుపక్కల పల్లెలలో కూడా బోర్లను ఎత్తిపోయి ఈసారి పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. గ్రామస్తులు చెప్తున్నారు ఎప్పుడు కలకల్లాడే జీవనది ఈసారి ఏప్రిల్లోనే పూర్తిగా ఎండిపోయింది. చిన్న చిన్న పాయలుగా నీరు ప్రవహిస్తుంది. ఇక మంజీరా, హరిద్ర అయితే పూర్తిగా వట్టిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ గ్రామస్తులు ఉన్నది ఇది ఒక పుణ్యక్షేత్రం, 3 నదుల కలయిసే ప్రాంతం. చిన్న చిన్న పాయలు ఉంది. ఎప్పుడు గత సంవత్సరం ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా అయింది? ఈసారి ఎండల తీవ్రతన లేక పైన నీళ్ళు ఆపడం వలన ఇది గంగా అని మనం గోదావరి అని నమ్మడానికే వీల్లేదు. అందుకోసము గవర్నమెంట్ తొందరగా దీన్ని చెక్ డ్యామ్ కట్టడము, దీని మీద శ్రద్ధ చూపెట్టడము, మళ్ళీ గ్రామస్తులకు న్యాయం చేయాలని మా అందరి విన్నపం. ప్రస్తుతం మనం గోదావరి నదిలోనే ఉన్నాం. ఇది తెలంగాణ మహారాష్ట్ర బార్డర్. ఇక్కడ నుంచే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతం నుంచే నీళ్లు వెళ్తుంటాయి. ఈసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు నుంచి దిగువ కూడా నీటిని విడుదల చేశారు. కానీ ఎండలు పూర్తిగా ముదరకు ముందే ప్రాజెక్టు ఖాళీ అయింది. ఇటు గోదావరి సిచ్యువేషన్ అయితే మనం వీడియోలో చూడొచ్చు. 3 నదులు కలిసే ప్రదేశంగా ఉన్న కందకుర్తి త్రివేణి సంగమం మాత్రం పూర్తిగా బోసిపోయిన పరిస్థితి కనిపించింది. సో ఇది గోదావరి వద్ద ఉన్న తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, త్రివేణి సంగమం నుంచి.